చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70% పైగా కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరగబోతోంది. ఇప్పటికే 70% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ సీన్ ఉండబోతోందట. బాహుబలిని తలదన్నే రేంజ్ లో ఈ ఫైట్ ఉండబోతున్నట్టు సమాచారం. కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు సౌత్ ఇండియా లేడీస్ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. తమన్నా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం సైరాకు సంబంధించిన పోరాట సన్నివేశాలను కేరళ అడవుల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ 10 రోజుల పాటు జరగనుంది. హైదరాబాద్ కు తిరిగొచ్చాక మరికొన్ని కీలక సన్నివేశాలు ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తారు. దాంతో సైరా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇక మే నెల నుంచి నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలవుతాయి. అతి త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఇది. బ్రిటిష్ వారితో నరసింహారెడ్డి ఎలా పోరాటం చేశాడు, తెల్లదొర వెన్నులో ఎలా వణుకు పుట్టించాడు అన్న నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో పోరాట సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉంది. దానికోసం చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కేవలం సైరాలోని ఫైట్ సీన్లకే 25% బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమా ఇప్పటికీ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుండడంపై అభిమానుల్లో కొంత అసంతృప్తి కూడా ఉంది. సైరా సినిమాను ఎలాగైనా దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్న చిరంజీవి, రామ్ చరణ్లు దర్శకుడు సురేందర్ రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకే సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జపాన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న చిరంజీవి ఇప్పుడు కేరళ వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ కేరళ షెడ్యూల్లో సినిమాకు సంబంధించిన కీలక పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అతి త్వరగా సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైరా సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారు. సైరా షూటింగ్ పూర్తయ్యాక 1 నెల బ్రేక్ తీసుకొని ఆ తరువాత కొరటాల శివ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారట. సోషల్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ సినిమా జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఈ మధ్యనే కొరటాల శివ పూర్తి చేశారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఇప్పటికే చాలా పుకార్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కీర్తి సురేష్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాక శృతి హాసన్ ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. కొనిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాగ్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం 2020లో విడుదల కానుంది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.